పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో కూటమి పిచ్చి P4 స్థాయికి పెరిగింది. ఉపాధ్యాయులు బడిలో పాఠాలు చెప్పే వీలు లేకుండా 1,00,000 పనులతో వేధిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇంకో జంజాటం పెట్టింది. ఉపాధ్యాయులంతా P4లో రిజిస్టర్ అయ్యి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పిడికిళ్లు బిగించి ఉద్యమానికి కదం తొక్కడంతో యూటర్న్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందంటే, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద పిల్లలకు చదువు అందే వీలు లేకుండా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పజెప్తున్నారు. ఇలాగే కొనసాగితే పేదలు కూడా ప్రైవేటు విద్యా సంస్థల వైపు చచ్చినట్టు మొగ్గు చూపుతాయని పాలకుల చావు తెలివితేటలు కావచ్చంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. కూటమి అధికారంలోకి రావడంతోనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. ప్రత్యేకించి విద్యా వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేయాలో చంద్రబాబు నాయుడు PhD చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు విద్యావేత్తలు. ఉపాధ్యాయులు చక్కగా తరగతి గదుల్లో పాఠాలు చెప్పుకోవడానికి వీలు లేకుండా వారిపై రకరకాల పనుల భారం మోపుతున్నారు పాలకులు. రకరకాల యాప్లు, యోగా తరగతులతో పాటు బోధనేతర పనులను అప్పగిస్తున్నారు. వీటితోనే ఒళ్ళు మండుతోందని ఉపాధ్యాయులు మొత్తుకుంటూ ఉంటే, తాజాగా ఉపాధ్యాయులంతా విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దీనిపై ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి MVOలకు లిఖితపూర్వక ఆదేశాలు పంపారు. ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింకును MVOలు ఉపాధ్యాయులకు పంపారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి పిలుపునిచ్చాయి. దీంతో DEO యూటర్న్ తీసుకున్నారు. తానిచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకున్నారు. అధికారులు వెనక్కి తగ్గడంతో ఉపాధ్యాయులు తాత్కాలికంగా ఉద్యమాన్ని ఆపారంతే. P4ను తమపై రుద్దితే ఊరుకునేది లేదని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. నిరసనకు సిద్ధమయ్యాం. ఆ సందర్భంగా DEO గారు ఆ యొక్క ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ P4 విధానాన్ని అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తిగా విరమించుకోవాలి. ఏ ఉపాధ్యాయుడు కూడా ఆ P4 విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా లేడని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. పాఠశాలలు తెరిచి సుమారు 50 రోజులు కావస్తున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేసి కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇలా ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. టీచర్లకు బోధనేతర లక్ష్యాలు నిర్దేశించకుండా తమకు పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభు అంటున్నారు ఉపాధ్యాయులు. కేవలం చదువు చెప్తాము మహాప్రభు అన్నా కూడా మమ్మల్ని పాఠశాలలో లేనటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే లీడర్షిప్ ట్రైనింగ్లో కొంతమంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి ఏదైతే మీరు అనాలోచితంగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా ఏకైక డిమాండ్ P4ని మేము బాయ్కట్ చేస్తున్నాం ఉపాధ్యాయ సంఘాలుగా. బోధనేతర పనుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిళ్లతో కొందరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బోధనేతర పనులకు స్వస్తి పలక్కపోతే భవిష్యత్తులో వాటిని తామే బాయ్కట్ చేస్తామంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. స్కూల్ తెరిచిన దగ్గర నుంచి రకరకాల ట్రైనింగులు, రకరకాల యాప్లు, అర్జెంట్, వెరీ అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ మెసేజ్లు, మీరు గంటలో పంపించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం, సస్పెండ్ చేస్తాం, రకరకాల బెదిరింపులు. ఉపాధ్యాయుడిని ప్రశాంత వాతావరణంలో పాఠాలు చెప్పనివ్వండి. మా ఏకాకి డిమాండ్ ఇదే. దయచేసి మమ్మల్ని మాత్రం మీ P4 పెడతారో A4 పెడతారో మీరు ఎన్ని 4లోనే పెట్టుకున్నా సరే మాకు అనవసరం, కానీ మమ్మల్ని మాత్రం మా పాఠాలు మాకు చెప్పనివ్వండి. ఆన్లైన్ వర్కుల నుంచి మమ్మల్ని వదిలిపెట్టండి. బోధనేతర పనులు ఉపాధ్యాయులు కల్పించనివ్వద్దు. ప్రభుత్వం చేపడుతున్న ప్రయోగాలు విద్యా వ్యవస్థను తిరోగమన దిశగా తీసుకువెళ్తున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు.